రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ చేపట్టారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని మనమేం చెయ్యాలో అనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి మంత్రుల్ని కూడా వారికి జత చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపేలా ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ఈ విషయంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలని, జరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని, వీడియోలు, దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుష్యం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని అన్నారు. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారని, బుధవారం నాడు నిరసన తెలుపుతామని అన్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల అపాయింట్మెంట్లను కోరానన్న జగన్మోహన్ రెడ్డి ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయటం అనేది ధర్మమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయని అన్నారు. పార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకువెళ్లాలని ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తీర ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ రక్షిత భవనాలను సిద్ధం చేసుకుని అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. పాము కాటు, విషజ్వరాలు, డయేరియా వంటి వాటితో పాటు అన్ని రకాల మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకూడదని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర సామాగ్రి సిబ్బందితో రెవెన్యూ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో తుఫాన్ రక్షిత భవనాలను సిద్ధం చేసుకుని అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. పాము కాటు, విషజ్వరాలు, డయేరియా వంటి వాటితో పాటు అన్ని రకాల మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పడవలు, వలలు, ఇతర పనిముట్లు భద్రపరుచుకోవడంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా మత్స్యశాఖను అప్రమత్తం చేయటం జరిగిందన్నారు.
ముంపు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను దీర్ఘవ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఏటిగట్ల పటిష్టతకు ఇసుక బస్తాలు, సర్వే బాదులు సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. బస్తాలు, శాండ్ బ్యాగ్స్, అదేవిధంగా సర్వే బాదులు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్వేస్ కానీ అదేవిధంగా అవుట్ఫాల్ స్లూయిస్ కానీ ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ షట్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమయ్యేటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు, విష జ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించాలని 24 hours కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి 5 సంవత్సరాల అరాచక పాలన పోయి నూతన ప్రభుత్వం వచ్చి నెల రోజులైందని పరిపాలనను చూసి ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గతంలో అరాచక వైసీపీ పాలనలో ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. వినుకొండలో ఒక రౌడీ షీటర్ వద్ద ఉండే 2 శిష్యుల మధ్య విభేదాలు వచ్చాయని, వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని చెప్పారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళతారని, ధర్నా ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు 2 సార్లు ఢిల్లీకి వెళ్లారని, జగన్ లా కేసులు మాఫీ చేసుకోవడం కోసం వెళ్లలేదన్నారు. జగన్ నాటకాల అడ్డం మానుకోవాలని హితవు పలికారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చి నెల అయింది. కరెక్ట్గా నెల రోజులు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు పరిపాలన చూసి. ఎందుకంటే గతంలో ఈ యొక్క అరాచక వైసీపీ పరిపాలనలో ఎంతోమంది హత్యలు అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సలాం వాళ్ళ కుటుంబం ఆత్మహత్యతో స్టార్ట్ అయినటువంటిది చిన్నపిల్ల ఫాతిమా మదనపల్లిలో. అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడే కనపడుతూ ఉంది. అలాగే అదే ప్రాంతంలో చంద్రయ్య అనే మనిషిని పార్టీ పరంగా చంపితే కూడా స్పందించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి కేవలం పర్సనల్ ఎజెండాతో ఒక హత్య జరిగింది నిన్న. ఎందుకంటే మనం చూసాం ఒక రౌడీ షీటర్ దగ్గర 2 శిష్యులు, ఒకరు ఏసీ మెకానిక్, ఒకటి బార్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి, విభేదాలు వచ్చినాయి. వాళ్ళ తర్వాత ఏ పార్టీలో నెల రోజుల ముందు మారారో 2 నెలల ముందు మారారో ఫోటోలు అనేది మేము కూడా దిగుతాం. ఇక్కడ మీరున్న ఇక్కడ పత్రికా సోదరులు 50 మంది ఉన్నారు, రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు, మేము ఫోటోలు దిగుతాం. దాని మూలంగా ఫోటో తీయచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో చేసినటువంటి అత్యాచార ఎవరైతే చేశారో అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగారు. సో ఆ కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టి లోపలేయాల్సిన అవసరం ఎంతకాలం ఉంది. ఇక్కడ ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమన్నారు. వివిధ స్కీముల కింద వచ్చే కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు నిన్న మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారని చెప్పారు. కేంద్ర నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర పథకాలు ఆగాయని అన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామని ప్రకటించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్ గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. 35 మంది హత్యకు గురయ్యారని జగన్ అసత్యాలు చెబుతున్నారని, హత్యకు గురైన వారి వివరాలను జగన్ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. జగన్ పూర్తి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వినుకొండ ఘటనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను, ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో, పేర్లు ఏదో చెప్తున్నారో, దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి, ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పథకాలు, నిధులు రాష్ట్రంలోని ఆ శాఖ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఆ బాధలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఢిల్లీ వేదికగానే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని పేర్కొన్నారు. ఎటువంటి వారినైనా శిక్షించాలి. ఎక్కడా కూడా మేము నలుగురు మాత్రమే కనపడ్డారు కాబట్టి, ఈ నలుగురు కూడా దాంట్లో తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారినైనా శిక్షించమని కోరటం జరిగింది. నాకు ముఖ్యంగా హోంశాఖ, అంతేకాకుండా విమానాయ శాఖ మరియు రక్షణ శాఖ నాకు అప్పగించడం జరిగింది. మొత్తం ఫాలోఅప్ మేము చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యలు అప్పటి నుంచి మనకు అలాట్ కావాల్సిన అన్ని నిధులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి. ఈ 62 మంది పలువురు కలెక్టర్లు, కమిషనర్లు కూడా ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధ్యానచంద్ర తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏపీ, ఈపీడీసీఎల్ అధికారులతో అమరావతి నుంచి మంత్రి వర్చువల్గా నిన్న సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై గొట్టిపాటి ఆరా తీశారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రవికుమార్ సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వానల దెబ్బకు విద్యుత్ స్తంభాలు నేల కొరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే వృక్షాలు నేల కొరిగిన ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినప్పుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి సవిత తెలిపారు.
బీసీ సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు. మన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో హాస్టల్స్లోని పిల్లల విషయంలోనూ అదే విధమైన శ్రద్ధ చూపాలని తెలిపారు. ఇప్పటికే హాస్టల్స్లో పరిశీలన చేయగా చాలా చోట్ల వసతులు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రధానంగా డయేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై చాలా చోట్ల ఫిర్యాదులు అందాయని, వసతుల విషయంలో రాజీ పడే అధికారులను ఉపేక్షించబోనని అన్నారు. అన్ని హాస్టల్స్లో కూడా విధిగా నిర్వహణ చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినప్పుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి సవిత తెలియజేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ దంపతులు ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ దంపతులను ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. నాగపూర్ విజయవాడ 163G గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే నాగపూర్ విజయవాడ 163G గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో భూములిచ్చిన మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కవలూరు గ్రామానికి చెందిన రైతులు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిన్న ఎంపీ కేశినేని శివనాథ్ను కలవటం జరిగింది. భూములిచ్చి నష్టపరిహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వివరించారు. గ్రామంలో 170 మంది హైవే నిర్మాణం కోసం భూములివ్వగా వారిలో 60 మంది మాత్రమే నష్టపరిహారం అందిందని తెలిపారు. మిగిలిన 110 మందిలో 20 మందికి మాత్రమే అవార్డు కాపీ వచ్చిందని, మిగిలిన 90 మందికి అవార్డు కాపీ కూడా రాలేదని తెలియజేశారు. ఈ విషయంపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి అందరికీ నష్టపరిహారం అందించేలా చూస్తారని హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసుల రక్షణ, అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నగర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయ ఆరోపణలు, ప్రచారోపణలు పక్కన పెట్టి వర్ష బాధితులను ఆదుకుని అసెంబ్లీలో చర్చించాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాతబస్తీలోని 50, 51 డివిజన్లో కొండ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు తదితర సిపిఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో 16 డివిజన్లలో 2 లక్షల మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోనే 12 డివిజన్లో కొండ ప్రాంత వాసులు అధికంగా ఉన్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం, విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం కొండ ప్రాంత వాసులను నిర్లక్ష్యం చేశాయని బాబురావు ఆరోపించారు. రక్షణ గోడలు కట్టకుండా కాలయాపన చేయటంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేవు, నడవడానికి దారి లేదు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషను, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి కొండ ప్రాంతాల ప్రజల్ని ఆదుకోవాలని, వాళ్ళ ప్రాణాలను కాపాడాలని, దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇప్పటికి దెబ్బతిన్న వాటిల్ని నిర్మించడం మీద వెంటనే కార్పొరేషన్ దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సాధించాలని చెప్పి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో మేము సిపిఎం బృందం పర్యటించాం. ఇక్కడే కాదు, విజయవాడ నగర వ్యాప్తంగా ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద సిపిఎం తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కార్పొరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము స్పందించాలి. రేపు శాసనసభలో కూడా ఇటువంటి ప్రజా సమస్యల మీద చర్చించాలి, ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. కార్పొరేటర్ బి సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా పాతబస్తీలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు, రక్షణ గోడల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద వస్తున్నారు తప్ప ఇల్లులు పడిపోయే పరిస్థితి ఏంటి, పిచ్చింగ్లు పడిపోయే పరిస్థితి ఏంటి అనే విషయాల మీద మాత్రం మరి అధికారులు స్పందించిన పరిస్థితి కనబడట్లా. ఎప్పటికైనా ఈ కొండ ప్రాంతాలకు సంబంధించి ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరి 100 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయాలి. అలాగే నగరపాలక సంస్థ తరపున కూడా అత్యవసరంగా కనీసం 10 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసి వెంటనే ఈ ప్రమాదకరంగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ని గొలపాలం గట్టు కానీ, ఈరోజు రాజగిరి వీధిలో పడిపోయినటువంటి రిటైనింగ్ వాల్ కానీ, అంతకుముందు ఫ్రైజర్పేటలో కానీ, అలాగే పాల్ ఫ్యాక్టరీ ఏరియా కానీ, అన్నింటిలో కూడా తక్షణం పూర్తి చేయాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే మేయర్ గారికి కూడా గతంలో ఈ అంశాల మీద పదే పదే ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకొని పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో రేపు సోమవారం కూడా ఈ అంశాల మీద కమిషనర్ గారు కలిసి ఈ కొండ ప్రాంత సమస్యల్ని విన్నవిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, అటువంటి పవన్ కళ్యాణ్ కు విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో పవన్ కళ్యాణ్ కు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పెంచాలన్నారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమికి పోషించిన వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇక్కడ యువత భవిష్యత్తు కోసం, మహిళలకి, అలాగే రైతులకి, అలాగే మిగతా అన్ని రకాల వృత్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ, ఒక నీతివంతమైన పరిపాలన అందించారు. ఈ రోజున పరిపాలనలో భాగస్వామ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈ రోజు ఉండడం జరిగింది. దీనికి రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఉండుంటాయి. దానికి తప్పనిసరిగా కేంద్ర బలగాలు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ వింగ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. దేనికంటే ఈ రోజున చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనలో ఎంత ముందంజగా వెళ్తా ఉందో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.